ఇయర్స్. ఆయనకి 2 మోకాళ్ళలో అరుగుదల బాగా ఉండింది. సో, హీ వాస్ జస్ట్ ఫోర్సింగ్ మీ టు డూ 2 మోకాళ్ళు ఒకేసారి చేసేసేయండి అని చాలా ఫోర్స్ చేశారు గానీ, బట్ ఆయనకి మెడికల్‌గా కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వి జస్ట్ డిడ్ంట్ వాంట్ టు గో హెడ్. సో, హి ఈస్ అబౌట్ 5 వీక్స్ సిన్స్ సర్జరీ నౌ. 2 మోకాళ్ళు బానే అరిగిపోయినాయి గానీ, బట్ ఓన్లీ రైట్ ఒకటి చేశా. అంటే యూజువల్‌గా ఇంకొక స్టాండర్డ్ మన క్వెషన్ అడిగేదేంటంటే పేషెంట్స్ నాకు 2 మోకాళ్ళు అరిగిపోయినాయి, 2 మోకాళ్ళు ఒకేసారి చేసేస్తారనేది. పేషెంట్స్ హు ఆర్ అబోవ్ 70 అట్లాంటి వాళ్ళకి యూజువల్‌గా మోకాళ్ళు 2 ఒకటేసారి చేయడానికి యూజువల్‌గా వి ట్రై టు అవాయిడ్. కార్డియాక్ ప్రాబ్లమ్స్, మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి యూజువల్‌గా 2 ఒకటేసారి చేయడానికి యూజువల్‌గా కొద్దిగా వెనకాడతాం మేము. అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది కంప్లీట్‌గా పేషెంట్ లైఫ్ స్టైల్ సర్జరీ. ఇట్స్ నాట్ లైఫ్ సేవింగ్ సర్జరీ. అందుకని అనవసరంగా రిస్క్స్ పెంచుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. సో, అందుకని వి ఆల్వేస్ ఎర్ ఆన్ ద సేఫర్ సైడ్. సేఫ్టీ ఫస్ట్, దాని తర్వాత రిజల్ట్. దాంతోటే రిజల్ట్. సో, జానకరామరాజు గారు కూడా ఆల్మోస్ట్ హి హాస్ కమ్ ప్రిపేర్డ్ ఫర్ 2 మోకాళ్ళు ఒకేసారి చేసేసేయండి అని. బట్ వీ హ్యాడ్ టు డిస్కస్ అండ్ దెన్ డిసైడ్ ఒకదాని తర్వాత ఒకటి. సో, వీ డిడ్ రైట్‌ని 5 వీక్స్ అగో. చెప్పండి రాజు గారు. కార్డియో ప్రాబ్లం ఉన్నందువల్ల వద్దు, రిస్క్ వద్దు, తర్వాత చేద్దాము అని అంటున్నారు. సరే ఓకే అన్నాను. నాకు 33 డేస్ అయింది ఇప్పటికి. నేను మార్నింగ్ ఒక 300 మీటర్స్, ఈవినింగ్ ఒక 300 మీటర్స్ ప్లస్ నడుస్తున్నాను వాకింగ్. నేను కొద్దిగా ఆల్మోస్ట్ నేను రోజుకి ఫ్రీ అవుతున్నాను. ఫస్ట్ 15 డేస్లో ఫిజియోథెరపీ చేయించుకున్నాను ఫిజియోథెరపిస్ట్తోనే. తర్వాత అంతా నేను సెల్ఫ్గా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అవుతున్నాను ఎవ్రీ డే. వాకింగ్ అది కూడా బాగానే ఉంటుంది, నడుస్తున్నాను. అది పరిస్థితి. మళ్ళీ నేను సెకండ్ది రెడీ అయ్యాను. ఎప్పుడు చేయించుకుంటారని అడిగారు. ఏ డేట్ ఇస్తే ఆ డేట్ చేయించుకుంటా అని చెప్పాను. నెక్స్ట్ ఫ్రైడే చేస్తున్నారు. అది. So, she is about 15 days from both knee replacement. She is walking very comfortably. So, without any support. Randy, please come. So, she will share her experience. So, bilateral knee replacements, both robotic. So, this is an example. Good afternoon, everyone. My name is S. Padmavati. I am a teacher. She is a teacher, yeah. That's what I was about to tell. I am a teacher. My age is 63. నేను ఏప్రిల్ 26కి చెకప్కి వచ్చినాను డాక్టర్ శశికాంత్ డాక్టర్ దగ్గర. నాకు సర్జరీ అంటేనే భయం, హాస్పిటల్ అంటేనే భయం. కానీ చాలా మోటివేట్ చేసి, నీకు ఏం భయం లేదమ్మా, నేను చేస్తాను, నీకు పెయిన్ కూడా ఉండదు, రోబోటిక్ చేసుకో, పెయిన్ కూడా ఉండదు, తొందరగా రికవర్ అవుతావు అని చాలా మోటివేట్ చేశారు. శశికాంత్ డాక్టర్కి నేను థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పినా ఇది చేయదు, ఎన్నిసార్లు చెప్పినా ఇది చేయదు. నేను 3rdకి ఆపరేషన్ అయింది, 6థ్కి ఫిజియోథెరపీ ఇక్కడనే హాస్పిటల్నే చేసి స్టేర్ కేజ్ కూడా నడిపించారు. ఒక 5-6 స్టేర్స్ ఎక్కినాను, దిగినాను, ఏం ప్రాబ్లం లేకుంటే. ఇంట్లో కూడా శ్రీకాంత్ డాక్టర్ అని ఫిజియోథెరపిస్ట్ భార్గవి సజెస్ట్ చేసింది, తనే వస్తున్నారు, నాకేం ప్రాబ్లం లేదు, అన్ని ఎక్సర్సైజ్ మంచిగా చేస్తున్నారు, నడిపిస్తున్నారు, ఏం నొప్పి ఏం లేదు. సెకండ్ డేనే నాకు 3rd ఆపరేషన్ అయింది, 4th కూడా నాకు ఏం నొప్పి ఉన్నట్టే అనిపించలేదు, నార్మల్గా లెగ్ ఉన్నట్టే అనిపించింది. చాలా నేను భయపడడానికి ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ దగ్గర ఫ్లాట్లో కూడా అంటాను, నేను ఎట్లా ఆపరేషన్ చేసుకున్నానో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఇంజెక్షన్ అంటేనే నాకు భయం అన్నమాట. అంతా మోటివేట్ చేసి డాక్టర్ చేసి ఇంత రికవర్ చేసినానంటే స్టార్ హాస్పిటల్కి నేను ధన్యవాద్ చెప్పాలి, డాక్టర్కి ధన్యవాద్. భార్గవి కూడా మోటివేట్ బాగా చేసింది అనమాట తనకి. నాకు పాపం శశికాంత్ డాక్టర్ కూడా ఫిజియోథెరపీ కూడా బాగా చేస్తున్నారు. ఇప్పటివరకు ఈరోజు కూడా వచ్చి చేశారు. రోజు స్కిప్ కాకుండా మంచిగా చేస్తారు అనమాట, 1 అవర్ పేషెంట్గా చేస్తారనమాట. అందుకని నాకు ఇప్పుడు కూడా నొప్పి ఏం లేదు. ఇంకొక పేషెంట్ ఇందిరాదేవి గారు. షీ అండర్వెంట్ ఎ బైలాటరల్ టోటల్ నీ రీప్లేస్మెంట్ విత్ రోబోటిక్ టెక్నాలజీ ఓన్లీ. ఒకసారి రండి అమ్మా, ఇక్కడికి రండి, స్టేజ్ మీదకి రండి. షీ ఈజ్ ఆల్సో 74. పేషెంట్ ఈజ్ ఏబుల్ టు వాక్ ఫాస్టర్ వితౌట్ సపోర్ట్. ద కాన్ఫిడెన్స్ ఈజ్ మచ్ బెటర్. ప్లీజ్ కమ్, రండి. సో చాలామంది మోకాలు అరిగే కన్నా ముందు ఆర్ సర్జరీ కన్నా ముందు మోకాలు అరిగినందుకు కాళ్ళు ఇట్లా బెండ్ అయిపోయి ఇట్లా దొడ్డి కాళ్ళలాగా ఉంటాయి. సో వాళ్ళకి ఇట్లా ఊగడం అలవాటు అవుతుంది, అది మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది, అది మీరు నోటీస్ చేస్తారు. అందరికీ నమస్కారం. నాకు 2 మోకాళ్ళు సేమ్గా అరిగిపోయాయి. ముందు రోబోటిక్ అయితే డాక్టర్ గారు పెయిన్ తక్కువ ఉంటుంది, త్వరగా హీలింగ్ ఉంటుందని చెప్పారు.
దాంతో నేను 2 ఒకేసారి చేయించుకుందామని డిసైడ్ అయ్యాను. 2 చేయించుకున్నాను. ఇప్పుడు 20 డేస్ అయింది నేను చేయించుకుని. ఇప్పుడు బాగానే ఉంది, నాకు పెయిన్ లేదు, ఏం లేదు, అంతా బాగా నడుస్తున్నాను కాస్త. అదండి. తర్వాత డాక్టర్ గారు కూడా చాలా మంచి ఆపరేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఇందులో ఉంటారు. తర్వాత ఎప్పుడు కావాలన్నా కానీ ఆయన అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. అంతా బాగుంది నాకు. అది. She is very much motivated and she is already started doing exercises very much. Her walking almost feels normal. ఇప్పుడు ఎవరినైనా బయట నుంచి చూస్తే అసలు we cannot even make out that she underwent a knee replacement. అంత బాగా నడుస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.